దమ్ముందా నా కొడక చేస్తా నా కొడక లోకేష్ గడికి బట్టలు తుక్కోరా నా కొడక వాళ్ళ ఇంట్లో వెళ్ళి బూట్ పాలిష్ చేసుకోరా. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. 27వ తారీఖున పోలీస్ ఇన్వెస్టిగేషన్ కి రావాల్సిన దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ మదర్ కొంట్లో బాగాలేదని చెప్పి వాయిదా తీసుకుని ఈ రోజు మంగళవారం 30వ తారీఖున ఆయన ఈరోజు కొత్తూరు పోలీస్ స్టేషన్ కి బయలుదేరాడు. దువ్వాడ శ్రీనివాస్ 2 గంటలు అయిపోయింది బయలుదేరి, కానీ పోలీస్ స్టేషన్ కి ఇంకా రీచ్ అవ్వలేదు. అతను పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతున్న విజువల్స్ మన దగ్గర ఉన్నాయి. రేయండి ఇక్కడ ఒక్కసారి. దువ్వాడ 2 గంటలు అయిపోయింది, ఇంకా రాలేదు. అండ్ పోలీసులు అయితే ఇంకా పోలీస్ స్టేషన్ రాలేదంటున్నారు. కానీ ఇక్కడ దిబ్బెల మాధురిని పోలీసులు గట్టిగా అదుపు చేశారు. 150 మంది పోలీసు భద్రతను పెట్టారు. టెక్కల్లో ఒక రకంగా హై టెన్షన్ క్రియేట్ అవుతుంది. దిబ్బెల మాధురి, దువ్వాడ మాధురి, వాట్ ఎవర్ షీ ఇస్. ఎయిటర్ ఒకసారి పాట అయింది ఇక్కడ, అసలు బాగుంటది. సో ఈ కరిగిపోయిన కర్పూర దీపం ఈరోజు ఇంట్లోంచి బయటకు రాకూడదు. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి రభస చిల్లర గోల, ఈ ముఠా అంతా రాష్ట్రం అంతా ఏకి పడేస్తారనే ఉద్దేశంతో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అంత సున్నితంగా చెప్తుందంటే, జస్ట్ నేను బ్యాంక్కి వెళ్ళిపోయి డబ్బులు డ్రా చేసుకొస్తాను సార్, కొంచెం పర్మిట్ ఇవ్వండి అంటే, అమ్మ నీకు మాత్రం ఆస్కారం ఇవ్వం. మొన్న వెళ్ళి చేసి నువ్వు రభస చూసాం కదా, ఒట్టి పెట్రోలు అగ్గిపెట్టి మర్చిపోయి వచ్చింది. సో ఈరోజు దువ్వాడ మిస్సింగ్ అంటే ఇక్కడ దివ్యల మాదిరి ఇంట్లో రెచ్చిపోతుంది. ఇది కాకుండా వాళ్ళ అనుచరులందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నారు, ఇంట్లో భేటీ అయింది. విజువల్స్ అయింది ఎయిటర్ ఇక్కడ. సో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళందరూ ఎక్స్ప్రెస్ చేస్తుంది దువ్వాడని అరెస్ట్ చేసి ఎక్కడైనా ఉంచారా, రిమాండ్కి తరలిస్తారా. ఏమంటే రిమాండ్ ఎలా తరలిస్తారండి మెజిస్ట్రేట్ ముందు ప్రెజెంట్ చేయకుండా. సో సోషల్ మీడియా కేసులో దువ్వాడ పైన ఈ హల్చల్ మాత్రం విపరీతంగా సాగుతుంది. దివ్యల మాధురికి ఈరోజు మోస్ట్ ఎన్కాషింగ్ డే అనుకున్నా కూడా ఎక్కడా కుదరలేదు. ఇంట్లోంచి దువ్వాడ ఒక్కడే బయలుదేరాడు. ఇంట్లో దువ్వాడ మిస్సెస్ కాదు, ఓకే వాట్ ఎవర్, దివ్యల ఇంట్లో ఒంటరిగా ఉంది. దివ్యల మాత్రం మరి కొద్దిసేపట్లో దువ్వాడని రిలీజ్ అసలు రాందే రిలీజ్ ఏంటో ఎవరికి అర్థం కావట్లా. ఆవిడ చెప్తున్న స్టేట్మెంట్స్ అనేవి రాకపోతే కార్యకర్తలు అందరూ వెళ్ళిపోయి పెద్ద ధర్నా దీక్ష చేస్తామంటున్నారు. ఈ రోజు ఇప్పుడు మనం చూసుకుంటే 3:30 అయింది. 2ంటికి రావాల్సిన దువ్వాడ ఇప్పుడు దాకా ఎక్కడ అజాపజా లేరు. పోలీసులు కూడా ఎదురు చూస్తున్నారు. దివ్యల మాత్రం మొత్తంగా ప్రిపేర్ అయిపోయింది ఈ రోజు ధర్నా కోసం. పొద్దున దువ్వాడ నలచొక్కేసి బయలుదేరాడు. ఇవాళ వింత అంటే ఏదో పెద్ద అరెస్ట్ అయిపోతే చరిత్రలో నిలిచిపోతాను ఇవాళ నేను, నాకు పేరు వచ్చే రోజు అన్నట్టు బయలుదేరారు. సో దివ్యలు కూడా దానికి రెడీ అయి ఉంది ఈరోజు. సో దివ్యల దువ్వాడ ఇద్దరు ఈరోజు హల్చల్కి అయితే రెడీ ఉన్నారు. దువ్వాడ ఒకవేళ ఇక్కడ కనపట్లేదు, ఇంకో 2 గంటలు ఇలాగే ఉంటే ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేసిన దృశ్యమే అయి ఉండాలి. బయటకు వస్తే మళ్ళీ దివ్యలను భరించలేరు. దివ్యలకు కూడా ఈరోజు హౌస్ అరెస్ట్ చేశారు. వాళ్ళ ఇంటి ముందు చాలా భారీ బందోబస్తు పెట్టారంటే దివ్యలకు కూడా అరెస్ట్ సంకేతాలు ఉంటాయేమో అని డౌట్ఫుల్గా ఉంది. మొన్న పోలీస్ స్టేషన్ బయట చేసిన హల్చల్కి ఆమె పైన ఆల్రెడీ కేసు నమోదైంది. ఏంటి ఇక్కడ పోలీస్ అందరినీ ఎహే అనుకుంటా, నీ అబ్బా జాగీరా అనుకుంటా తోసేసి రక్కస్ క్రియేట్ చేసి, మేమందరం ఆత్మాహుతి దళాల కింద తయారవుతాం, మా నాయకుడిని బయటకు తీసుకురాకపోతే అని చెప్పి రెచ్చిపోయిన దివ్యలకి ఆ రోజే కేసు నమోదైంది. దువ్వాడ పైన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తిట్టిన దానికి ఈరోజు కేసు నమోదు ఎప్పుడో అయింది. దాని గురించి మళ్ళీ 2వ సారి రమ్మంటే ఈరోజు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. గాయబ్ అయిపోయిన దువ్వాడ, ఇంట్లో హౌస్ అరెస్ట్ అయిన దివ్యల ఏదో ఒకటి చేసి తిని మాత్రం ఈరోజు రచ్చకి రంబోలా మొదలవుతుంది. మరి కొద్దిసేపట్లో ఈ రచ్చ మొదలవుద్ది. మీ దగ్గరికి అప్డేట్స్ తీసుకొస్తాం. ఫర్ నౌ దువ్వాడ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. దివ్యల అయితే హౌస్ అరెస్ట్లో ఉంది. మేము మాత్రం రచ్చకు సిద్ధం అన్న సంకేతాలు క్లియర్గా ఇచ్చేసింది. సో మీ ఒపీనియన్ ఏంటి? దువ్వాడ ఎక్కడుంటాడు? 2 గంటలైనా ఇంకా పోలీస్ స్టేషన్కి చేరలేదంటే దారిలో కిడ్నాప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇతన్ని? దీని గురించి కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.